డయాబెటీస్ వచ్చింది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ని తీసుకోకూడదు. మనకి కావలసిన క్వాంటిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక 80 kgs ఉన్నారు. 80 kgs పర్సన్కి మనం కార్బ్స్ 800 ప్లాన్ చేయకూడదు. ఓకే, సో 800 ప్లాన్ చేయకుండా వాళ్ళకి ఎంత కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్కి ఒక 25 grams పర్ కేజీ బాడీ వెయిట్కి ఒక 25 grams వరకు అవసరం ఉంటుంది. 25 into 8 అంటే ఒక అప్రాక్సిమేట్లీ ఒక 1600 to 1800 కిలో క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు దీంట్లో ఒక హాఫ్ పోర్షన్ ప్రోటీన్ కంప్లీట్ పెట్టుకోవాలి. రిమైనింగ్ హాఫ్ పోర్షన్ అన్నది కాంప్లెక్స్ కార్బ్స్ పెట్టుకోవాలి. కార్బోహైడ్రేట్స్లో కూడా మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో సింపుల్ షుగర్స్ ఉంటాయి, కాంప్లెక్స్ ఉంటాయి, మిక్స్డ్ ఉంటుంది. సో మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని పెట్టుకొని దాంతో పాటు మనకు కావాల్సిన ఫ్యాట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ అంటే ఓన్లీ మనం ఏమనుకుంటాం, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనే ఆలోచిస్తాం. ఫ్యాట్లో కూడా మనకి మంచి చేసేది అంటే మన బాడీకి మంచికి కావాల్సినవి కూడా ఉంటాయి అన్నమాట. లైక్ omega 3s, omega 6 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇచ్చి అందులోన మిగిలిన న్యూట్రియంట్స్ లైక్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా యాడ్ అయితే అప్పుడు అది మొత్తం మనకి కలిపి బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. సో అలా తీసుకున్నప్పుడు బాడీకి అన్ని న్యూట్రియంట్స్ అన్నవి అయ్యి బాడీ అబ్జార్బ్ చేసుకొని హెల్తీగా స్టార్ట్ చేస్తామన్నమాట. సో అందుకు మోస్ట్ ఆఫ్ ద టైమింగ్స్ ఎవరికి డయాబెటీస్ ఉంటే వాళ్ళు కామన్గా మైదా కంటైనింగ్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ మనము ఒక్కసారి కాకుండా ఇంట్లో మనం ఏం చేస్తాం, ఒక్కసారే వేయిస్తాం. అది బయటకు వచ్చేటప్పటికి సేమ్ ఆయిల్లోనే వాళ్ళు డిప్ చేస్తూ ఉంటారు. సేమ్ రిపీటెడ్ అంటే ఫ్రెష్గా ఉన్న ఆయిల్ని కూడా కొంతవరకు స్పాయిల్ చేస్తాం, రైట్? సో అలాంటివి మోస్ట్లీ ఇలాంటివి లైక్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ గీ ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ కానీ మెయిన్ ట్యూబర్స్ లైక్ భూమి కిందను పెరిగేవి లైక్ దుంపలు, ఇలాంటి దుంపలు ఏమన్నా అది ఓన్లీ ఇప్పుడు క్యారెట్ మంచిదే కదా అంటే క్యారెట్ రాగా తింటే మంచిదే, అది కుక్ చేసినప్పుడు దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ అవుతాయి, రైట్? బీట్రూట్ మంచిదే కదండి, మనం తినొచ్చు కదా, నాకు డయాబెటీస్ ఉంది నేను తినొచ్చు కదా అంటే అలా కుదరదు. సో భూమి లోపల పెరిగేవన్నీ కూడా మనం మోస్ట్లీ అవాయిడ్ చేయడం అనేది మంచి